ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఇండియా ముందు 252 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత అద్భుతంగా ఇన్నింగ్స్ను ఆరంభించిన న్యూజిలాండ్ జట్టు ఆ తర్వాత భారత స్పిన్నర్ల ధాటికి తలొగ్గక తప్పలేదు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వీళ్ళు నలుగురు కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మిడిల్ ఓవర్లలో న్యూజిలాండ్ వికెట్లను కోల్పోవడమే కాకుండా పరుగుల వేగం బాగా తగ్గింది. చివర్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైకేల్ బ్రాస్వెల్ బ్యాట్ జులిపించడంతో న్యూజిలాండ్ స్కోరు ఎట్టకేలకు 250 పరుగులు దాటింది. మరి ఈ విజయ లక్ష్యాన్ని ఇండియా ఛేదించి ఛాంపియన్గా నిలుస్తుందా? మీ ప్రిడిక్షన్ ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా అభిప్రాయం ప్రకారము ఇండియా గెలవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 252 పరుగుల స్కోర్ అంటే మరీ ఎక్కువ స్కోర్ ఏమీ కాదు. అఫ్కోర్స్ దుబాయ్ పిచ్ పైన ఇది రెస్పెక్టబుల్ స్కోరే అయినప్పటికీ భారత బ్యాటర్లు తమ స్థాయికి, తమ పేరుకు తగ్గట్లుగా రాణిస్తే ఇండియా ఈజీగా విజయం సాధించవచ్చు. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎలా సాగిందో తెలుసుకుందాం. టాస్ గెలిచినటువంటి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసబెట్టి టాస్లు ఓడుతున్నటువంటి రోహిత్ శర్మ మ్యాచ్లు మాత్రం గెలుస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ టాస్ ఓడిపోవాలనే చాలామంది భారత అభిమానులు కోరుకున్నారంటే ఆశ్చర్యం లేదు. భారత తుది జట్టులో ఎలాంటి మార్పు లేదు. సెమీఫైనల్స్లో ఆడినటువంటి జట్టే ఈ ఫైనల్స్ మ్యాచ్లో కూడా బరిలోకి దిగింది. ఇక న్యూజిలాండ్ తుది జట్టులో గాయపడ్డటువంటి ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్ బరిలోకి దిగాడు. బ్యాటింగ్ ప్రారంభించినటువంటి న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో మొదటి 7 ఓవర్ల తర్వాత చూస్తే న్యూజిలాండ్ ఈజీగా 300కు పైగా పరుగులు సాధిస్తుందేమో అని అనిపించింది. అంత అద్భుతంగా ఆరంభాన్ని అందించారు న్యూజిలాండ్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర అండ్ విల్ యంగ్. తొలి 3 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేశారు. కానీ హార్దిక్ పాండ్యా వేసినటువంటి 4వ ఓవర్లో రచిన్ రవీంద్ర వరుసగా 6, 4, 4 కొట్టి పరుగుల వరదను ప్రారంభించాడు. షమి వేసినటువంటి 5వ ఓవర్లో కూడా రచిన్ రవీంద్ర వరుసగా 2 4లు కొట్టాడు. 7 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. అయితే భారత బౌలర్లు 2 క్యాచ్లు వదిలేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు బతికి బయటపడ్డారు. అంటే షమి ఒక రిటర్న్ క్యాచ్ వదిలేస్తే బౌండరీ వద్ద శ్రేయస్ అయ్యర్ సైతము ఒక క్యాచ్ను వదిలేశాడు. అయితే స్పిన్నర్లు రంగంలోకి దిగాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 8వ ఓవర్లో బౌలింగ్ బరిలోకి దిగినటువంటి వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్లోనే విల్ యంగ్ను అవుట్ చేసి భారత్కు తొలి బ్రేక్ అందించాడు. 8వ ఓవర్లో 5వ బంతికి విల్ యంగ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 23 బాల్స్ ఆడినటువంటి విల్ యంగ్ 2 4లతోటి 15 పరుగులు చేశాడు. అలా 57 పరుగుల వద్ద న్యూజిలాండ్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో సీనియర్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్కి వచ్చాడు. రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ వీరిద్దరిది డెడ్లీ కాంబినేషన్. పైగా వీరిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలతోటి గ్రేట్ ఫామ్లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికాతోటి జరిగినటువంటి సెమీఫైనల్స్లో వీరిద్దరూ సెంచరీలతోటి కదం తొక్కడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించినటువంటి సంగతి మనకు తెలిసిందే. 10 ఓవర్ల తొలి పవర్ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్ 1 వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. అయితే 11వ ఓవర్లో బౌలింగ్కి వచ్చినటువంటి కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ వేసినటువంటి అద్భుత గుగ్లీకి భయంకరమైనటువంటి ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర ఏకంగా బౌల్డ్ అయ్యాడు. 29 బాల్స్ ఆడినటువంటి రచిన్ రవీంద్ర 1 6, 4 4లతోటి 37 పరుగులు చేశాడు. అలా 69 పరుగుల వద్ద న్యూజిలాండ్ తన 2వ వికెట్ను కోల్పోయింది. 13వ ఓవర్లో మళ్ళీ బౌలింగ్కి వచ్చినటువంటి కుల్దీప్ యాదవ్ ఈసారి మరో స్టార్ బ్యాటర్ విలియమ్సన్ను రిటర్న్ క్యాచ్ తోటి అవుట్ చేశాడు. 14 బాల్స్ ఆడినటువంటి విలియమ్సన్ 1 4 తోటి 11 పరుగులు మాత్రమే చేశాడు. అలా 75 పరుగుల వద్ద న్యూజిలాండ్ తన 3వ వికెట్ను కోల్పోయింది. ఒక దశలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసినటువంటి న్యూజిలాండ్ 75 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. అలా ఫామ్లో ఉన్నటువంటి స్టార్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ వీరిద్దరిని అవుట్ చేసినటువంటి కుల్దీప్ యాదవ్ ఇండియాకు గొప్ప రిలీఫ్ ఇచ్చాడు. వారిద్దరూ అవుట్ కావడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ఈ ఫైనల్స్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ను తప్పించి హర్షిత్ రాణాను తీసుకుంటారు అన్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ నిజంగానే కుల్దీప్ యాదవ్ను తప్పించి మరి హర్షిత్ రాణాను తీసుకుంటే అది ఘోరమైనటువంటి తప్పిదమై అయి ఉండేది. ఎందుకంటే కుల్దీప్ యాదవే ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లని పెవిలియన్కు పంపించాడు. ఇక 2 వైపుల నుండి స్పిన్నర్లు కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ వేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్లకు పరుగులు తీయటము గగనమైంది. 14 ఓవర్ల నుండి 26 ఓవర్ల వరకు అంటే దాదాపు 12 ఓవర్ల పాటు ఒక్క బౌండరీలు కూడా రాలేదంటే మన స్పిన్నర్లు ఎంత స్ట్రిక్ట్గా బౌలింగ్ వేశారో అర్థమవుతుంది. దీంతో రన్ రేటు బాగా పడిపోయింది. 20 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. డారెల్ మిచెల్, టామ్ లేథమ్లు వీరిద్దరు కూడా తొందరపడకుండా వికెట్లు కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడారు. అయితే జడేజా వేసినటువంటి 24వ ఓవర్లో టామ్ లేథమ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. టామ్ లేథమ్ రివ్యూ తీసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. 30 బాల్స్ ఆడినటువంటి లేథమ్ 14 పరుగులు మాత్రమే చేశాడు.
ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు టామ్ లేథమ్. అలా 108 పరుగుల వద్ద న్యూజిలాండ్ తన 4వ వికెట్ను కోల్పోయింది. డారెల్ మిచెల్కు 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి గ్లెన్ ఫిలిప్స్ జత కలిశాడు. డారెల్ మిచెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ వీరిద్దరు కూడా తొందరపడకుండా నింపాదిగా ఆడారు. బౌండరీల కంటే సింగిల్స్ డబుల్స్ పైనే దృష్టి పెట్టారు. ఎప్పుడో ఒకసారి కానీ బౌండరీ రాలేదు. 30 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అక్షర్ పటేల్, జడేజా, వరుణ్ చక్రవర్తి ఇలా స్పిన్నర్లందరూ వరుసపెట్టి ఓవర్లు వేయడంతో న్యూజిలాండ్ పరుగులు చేయడం కష్టమైంది. 38వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్ బౌల్డ్ అయ్యాడు. 52 బాల్స్ ఆడినటువంటి గ్లెన్ ఫిలిప్స్ ఒక 6, 2 ఫోర్లతోటి 34 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్ వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 87 బాల్స్లలో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఇదే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. 30 ఓవర్ నుంచి 40 ఓవర్ల మధ్య 37 పరుగులు మాత్రమే చేసినటువంటి న్యూజిలాండ్ ఒక వికెట్ను కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసినటువంటి 42వ ఓవర్లో డారెల్ మిచెల్ హాఫ్ సెంచరీ చేశాడు. సుదీర్ఘకాలం పాటు క్రీజ్లో ఉన్నటువంటి డారెల్ మిచెల్ 91 బాల్స్ ఆడి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక 45 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల వేగాన్ని పెంచారు. అయితే ఆ ప్రయత్నంలో కొన్ని బౌండరీలు వచ్చినప్పటికీ కొన్ని వికెట్లు కూడా కోల్పోయింది న్యూజిలాండ్ జట్టు. షమీ వేసినటువంటి 46వ ఓవర్లో డారెల్ మిచెల్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 101 బాల్స్ ఆడినటువంటి డారెల్ మిచెల్ కేవలం 3 ఫోర్లతోటి 63 పరుగులు చేశాడు. వన్డేలలో 100కు పైగా బాల్స్ ఆడినప్పటికీ కేవలం 3 ఫోర్లు మాత్రమే కొట్టాడంటే డారెల్ మిచెల్ ఎంత ఓపిక్గా, ఇంకా చెప్పాలంటే ఎంత జిడ్డుగా బ్యాటింగ్ చేశాడో అర్థమవుతుంది. హార్దిక్ పాండ్యా వేసినటువంటి 49వ ఓవర్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ రన్అట్ అయ్యాడు. 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఆల్రౌండర్ బ్రాస్వెల్ చివర్లో ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్ స్కోరు 250 పరుగులు దాటింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. బ్రాస్వెల్ 40 బంతుల్లో 2 సిక్స్లు 3 ఫోర్లతోటి 53 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే స్పిన్నర్లందరూ కూడా అద్భుతంగా రాణించారని చెప్పాలి. వరుణ్ చక్రవర్తి, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే షమీ, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. అయితే షమీ కానీ హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరూ పేస్ బౌలర్లు. వీరిద్దరు మాత్రము భారీగా పరుగులు సమర్పించుకున్నారు. షమీ 9 ఓవర్లలో 74 పరుగులు ఇస్తే హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలోనే 30 పరుగులు ఇచ్చాడు. సో వీరిద్దరు తప్పించి మిగతా 4 స్పిన్నర్లు కూడా వరుణ్ చక్రవర్తి కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, అక్షర్ పటేల్ కానీ, రవీంద్ర జడేజా కానీ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీయటమే కాకుండా మరి పరుగులను బాగా నియంత్రించాడు. ముఖ్యంగా రవీంద్ర జడేజా 10 ఓవర్లలో కేవలం 30 పరుగులే, అంటే ఓవర్కి 3 చొప్పున పరుగులు ఇస్తే అక్షర్ పటేల్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 8 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో ఇండియా వైపు మ్యాచ్ను టర్న్ చేసినట్టే కుల్దీప్ యాదవ్ అని చెప్పాలి. 2 వికెట్లు, ఆ 2 వికెట్లు కూడా మామూలు వికెట్లు కాదండి. కేన్ విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్ర వారిద్దరూ స్టార్ బ్యాటర్లు, మంచి ఫామ్లో ఉన్నటువంటి బ్యాటర్లు, సెంచరీలతోటి సత్తా చాటుతున్నటువంటి ఆ ఇద్దరిని కుల్దీప్ యాదవ్ అవుట్ చేసి ఇండియాకు గొప్ప రిలీఫ్ ఇచ్చాడు. సో మొత్తంగా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మరి న్యూజిలాండ్ను 251 పరుగులకు మాత్రమే ఇండియా పరిమితం చేసింది. ఇక కడపటి వార్తలు అందేసరికల్లా ఇండియా 3 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. మరి భారత కెప్టెన్ రోహిత్ శర్మ మంచి జోరు మీద ఉన్నాడు. 16 బాల్స్లోనే ఒక 6, 2 ఫోర్లతోటి 20 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో ఓపెనర్లు శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ వీరిద్దరు మాత్రం నిలదొక్కుని కనీసం ఒక 15 నుంచి 20 ఓవర్లు ఆడినట్లయితే ఇండియాకు ఈజీ విక్టరీ లభిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.